హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద బర్నింగ్ ఇష్యూస్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనము బర్నింగ్ ఇష్యూస్లో భాగంగా యునైటెడ్ నేషన్స్ దాని హిస్టరీ అండ్ దాని ఎవల్యూషన్ ఎలా ఉంది, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ దాంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ ఏంటి, అండ్ దాని మీద మనకి క్వశ్చన్స్ ప్రీవియస్గా ఎలా వచ్చాయి అండ్ ఎలా వస్తాయి అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, దసరా ధమాకా ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఫీజు వచ్చేసి 60,000 రూపీస్, బట్ 12,000 డిస్కౌంట్ తోటి యూఆర్ గివింగ్ ఇట్ ఓన్లీ ఫర్ 48,000, దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ ఈ ఆఫర్ అనేది 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. దట్ ఈస్ ఓన్లీ ఫ్యూ డేస్ లెఫ్ట్, ఒక 3 days లెఫ్ట్. సో హరీ అప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు దిస్ కోర్స్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ అంతేకాకుండా ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఇంకా కొన్ని బ్లాక్ బస్టర్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, లేదా కరెంట్ అఫైర్స్, లేదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ, సీసాట్ కానీ, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కానీ మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే, యాక్చువల్గా ఈచ్ ఆఫ్ దీస్ కోర్స్ కాస్ట్ వచ్చేసి 10,000 రూపీస్ అనమాట. కానీ మీకు దసరా ఆఫర్ కింద 50% డిస్కౌంట్ తోటి ఓన్లీ 5,000కే ఈ కోర్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ అది కూడా మీకు ప్రతి ఒక్క కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రావడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ కూడా వ్యాలిడ్ టిల్ 31st అక్టోబర్ వరకు మాత్రమే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్, ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద బర్నింగ్ ఇష్యూ టుడే. ఈరోజు ఏంటి అంటే, హౌ ద యునైటెడ్ నేషన్స్ వాజ్ బోర్న్ అండ్ హౌ ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్. అది అసలే యునైటెడ్ నేషన్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అన్నది చూద్దాం. హౌ ఇట్ ఆల్ బిగాన్ అంటే, మనకి వరల్డ్ వార్ 2 జరిగింది కదా. వరల్డ్ వార్ 2 యొక్క అవుట్కమ్గా మనం యునైటెడ్ నేషన్స్ని చెప్తూ ఉంటాం. అయితే అదంతా ఎలా అయింది అని అంటే, వరల్డ్ వార్ 2 అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1939 to 1945 మధ్య జరిగింది వరల్డ్ వార్ 2 కదా. సో యాక్చువల్గా దీనికంతా ముందే, ఓకే, 1939 అంటే వరల్డ్ వార్ 2 కన్నా ముందే 1899లోనే, ఓకే, ఇన్ ద ఇయర్ 1899 ఇట్ సెల్ఫ్ ఒక కాన్ఫరెన్స్ జరిగిందనమాట హేగ్లో. దాన్ని ఇంటర్నేషనల్ పీస్ కాన్ఫరెన్స్ అని చెప్పి అంటారు. హేగ్, HAGUE, హేగ్లో ఇంటర్నేషనల్ పీస్ కాన్ఫరెన్స్ అనేది జరిగిందనమాట. సో ఇదేంటంటే దీని యొక్క అవుట్కమ్ ఏంటి అని అంటే, ఒక పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది ఉండాలి అని చెప్పి ఒక డిసైడ్ చేయడం జరిగింది. ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ అ ఫోర్ రన్నర్ ఆఫ్ యుఎన్లో మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పి ఒక కాంపోనెంట్ ఉంది యుఎన్లో భాగంగా. సో దీనికి ఫోర్ రన్నర్గా మనము పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, PCA అంటాం అనమాట. సో ఇది పెట్టాలి అని చెప్పి 1899లోనే డిసైడ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇట్లాంటివి కొన్ని ఉండాలి అని చెప్పి. అయితే ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత వరల్డ్ వార్ 1 అయింది. ఆ తర్వాత వరల్డ్ వార్ 2 జరిగింది. అండ్ వరల్డ్ వార్ 2 తర్వాత 1939, 1945 ఆ టైంలో ఏం జరిగింది అని అంటే, వరల్డ్ వార్ 2, వరల్డ్ వార్ 1 అయిన తర్వాత 2 మేజర్ కంట్రీస్ ఎవాల్వ్ అయ్యాయి అనమాట. అంటే లైక్ స్ట్రాంగ్ నేషన్స్గా, ఒకటి US, ఇంకోటి రష్యా. అయితే అప్పుడే UN కూడా బోర్న్ అవ్వడం జరిగింది ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. విత్ అ గోల్, ఏ గోల్ తోటి యునైటెడ్ నేషన్స్ పుట్టింది అని అంటే, టు మెయింటైన్ పీస్ అండ్ సేవ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఫ్రమ్ ద ఈవిల్స్ ఆఫ్ ద వార్. ఇంకా యుద్ధాలు లేకుండా పీస్ఫుల్గా ఉండాలి ప్రపంచమంతా, ప్రపంచ శాంతి అనే గోల్ తోటి యునైటెడ్ నేషన్స్ అనేది ఎవాల్వ్ అవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని హిస్టరీలోకి వెళ్దాం. యాక్చువల్గా వరల్డ్ వార్ 1 ఎప్పుడు జరిగింది? మనకి 1914లో స్టార్ట్ అయింది, 1918 వరకు జరిగింది. 1914 అంటే మనము ఇండియన్ హిస్టరీలో చూసుకున్నట్టయితే వరల్డ్ వార్ 1 యొక్క రియాక్షన్ లాగా మనకి ఇండియాలో ఏం జరిగింది అంటే, 1914లో హోమ్ రూల్ మూమెంట్, యానీ బిసెంట్ అండ్ తిలక్ గారు లీడ్ చేసిన హోమ్ రూల్ మూమెంట్ వాజ్ ద ఆన్సర్ టు ద వరల్డ్ వార్ 1 ఇన్ ఇండియా అనమాట. ఓకే, సరే, అయితే దీన్ని కొంచెంసేపు మనం పక్కన పెట్టేద్దాము. ఇండియన్ హిస్టరీ వద్దు, ఇప్పుడు మనం UN గురించి చూద్దాము. వరల్డ్ వార్ 1 1914 to 1918 వరకు జరిగింది. అయితే ఇది అయిపోయిన తర్వాత 1919 జూన్లో లీగ్ ఆఫ్ నేషన్స్ అనే ఒక గ్రూప్, ఒక లీగ్ ఫామ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇదేంటి అనంటే, ఇది ఒకప్పటి UN లాగా అని మనం అనుకోవచ్చు. ఒక లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఫామ్ అయింది. కానీ
తర్వాత మళ్ళీ 1938లో వరల్డ్ వార్ II ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది పనిచేయలేదు. ఐ మీన్ ఇట్ డింట్ వర్క్ వెల్ అనమాట. ఇట్ వాస్ క్లోజ్డ్ డౌన్. ఓకేనా, దాని హెడ్ క్వార్టర్స్ అంతా ఎంటీగా ఉంది. లైక్ అది ప్రాపర్గా దాని వర్క్ని డెలివర్ చేయలేకపోయింది లీగ్ ఆఫ్ నేషన్స్. సో లేటర్ అగైన్ దాని యొక్క అలాంటి ఒక ఆర్గనైజేషన్ యొక్క నీడ్ని గుర్తించి ఆగస్ట్ 1941లో అంటే వరల్డ్ వార్ II ఇంకా అవుతున్న టైంలోనే ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, విన్స్టన్ చర్చిల్, ఎవరు వీళ్ళిద్దరు? ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ వాజ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ అనమాట, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. అండ్ విన్స్టన్ చర్చిల్ వీ ఆల్ నో దట్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ బ్రిటిష్ పిఎం కదా. సో బ్రిటన్కి పిఎం ఈయన విన్స్టన్ చర్చిల్ అండ్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ వాజ్ ఆఫ్ అమెరికా. సో ఈ రూజ్వెల్ట్ ఇంకా చర్చిల్ వీళ్ళిద్దరూ కలిసి కెనడాలో దే హోల్డ్ టాక్స్ అనమాట. ఏంటంటే మళ్ళీ లీగ్ ఆఫ్ నేషన్స్ లాంటిది ఒక గ్రూపింగ్ లాగా రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీళ్ళిద్దరూ లైక్ నెగోషియేషన్స్ టాక్స్ లాగా జరిగాయి. అండ్ దే కేమ్ అవుట్ విత్ ఏ మెమొరాండమ్ లాగా ఆ టాక్స్ యొక్క అవుట్కమ్గా బయటికి వచ్చిందనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అట్లాంటిక్ చార్టర్. దాన్ని ఏమంటారంటే అట్లాంటిక్ చార్టర్ అంటారు. అండ్ ఇట్ పేవ్డ్ ద వే ఫర్ ద క్రియేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఓకేనా, అయితే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని ఐ మీన్ దట్ వర్డ్ యునైటెడ్ నేషన్స్ అని కాయిన్ చేసిండేది ఎవరు అని అంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అని. హీ వాజ్ ద వన్ హూ కాయిన్డ్ ద వర్డ్ యునైటెడ్ నేషన్స్. అంటే ఆ గ్రూప్కి యునైటెడ్ నేషన్స్ అని చెప్పి నామకరణం చేసిండేది ఎవరు అని అంటే ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఆఫ్ అమెరికా. సో ఈయన ఎందుకు ఈ యునైటెడ్ నేషన్స్ అని చెప్పి దీనికి పేరు పెట్టారు? యాక్చువల్గా ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అండ్ విన్స్టన్ చర్చిల్ వీళ్ళిద్దరి యొక్క అవుట్కమ్ లైక్ వాళ్ళిద్దరి ఒప్పందం ఏంటి అని అంటే ఇట్ వాజ్ మెంట్ ఫర్ వాట్ అంటే టు ఐడెంటిఫై దోస్ కంట్రీస్ దట్ వర్ అలీడ్ అగైన్స్ట్ యాక్సిస్ పవర్స్. ఓకేనా, ఇక్కడ మనకు అందరికీ తెలుసు దట్ వరల్డ్ వార్ IIలో 2 గ్రూప్ ఆఫ్ నేషన్స్ ఉన్నాయి కదా. ఒకటాన్ని ఏమంటాము అని అంటే అలీజ్ అంటాం, ఇంకోటి వచ్చేసి యాక్సిస్ అంటాం. అలీడ్ పవర్స్, యాక్సిస్ పవర్స్. అలీడ్ పవర్స్ అంటే ఏంటి అని అంటే ఇవి బ్రిటన్కి అలీస్. అంటే అలీ అంటే ఏంటి? ALLY, అలీ అంటే ఫ్రెండ్ అని అర్థం. ఓకేనా, సో యుఎస్కి బ్రిటన్కి ఫ్రెండ్గా ఉన్న కంట్రీస్ అన్నీ అలీజ్ అండ్ యాక్సిస్ వచ్చేసి వీటి యొక్క ఆపోజిట్ గ్రూప్ అనమాట. సో ఈ యాక్సిస్ పవర్స్కి అగెయిన్స్ట్గా ఎవరెవరైతే చేరదలుచుకున్నారో ఆ అన్నిటి అంటే యాక్సిస్ పవర్స్కి అగెయిన్స్ట్గా ఉన్న కంట్రీస్ని అన్నిటినీ కలిపి యునైటెడ్ నేషన్స్ అన్న పేరు పెట్టడం జరిగింది ఈ రూజ్వెల్ట్. ఓకేనా, సో యాక్సిస్ పవర్స్ అంటే ఎవరెవరు వస్తారు? జర్మనీ, ఇటలీ, జపాన్. ఓకే, జర్మనీ, ఇటలీ, జపాన్ వీళ్ళు యాక్సిస్ పవర్స్ కిందికి వస్తారనమాట. సో ఈ జర్మనీకి, ఇటలీకి, జపాన్కి అగెయిన్స్ట్గా ఉన్న కంట్రీస్ అన్నీ అలీస్గా అంటే ఫ్రెండ్స్గా ఎటువైపు ఉండాలి అని అంటే ఇటు యునైటెడ్ నేషన్స్ అన్న పేరు కింద బ్రిటన్కి, యుఎస్కి సపోర్ట్గా ఉండాలి అని చెప్పి ఈ గ్రూప్ని ఫామ్ చేయడం జరిగింది ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. ఓకేనా, అండ్ అదే లేటర్ ఆన్ మొత్తం యునైటెడ్ నేషన్స్గా ఎవాల్వ్ అయిందనమాట. సో ఆన్ 1st January 1942 తర్వాత ఏం జరిగింది అని అంటే 26 అలీడ్ నేషన్స్ మెట్. ఓకేనా, అంటే ఈ యాక్సిస్ పవర్స్కి వ్యతిరేకంగా 26 కంట్రీస్ కలిసి వచ్చాయి. దే మెట్ ఎట్ వాషింగ్టన్ DC టు సైన్ ఎ డిక్లరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో మనమందరం ఒక గ్రూప్గా ఉందాము అని చెప్పి డిక్లరేషన్ మీద సైన్ చేయడానికి ఈ 26 కంట్రీస్ కదిలొచ్చాయన్నమాట ఆన్ 1st January 1942. మరి ఇండియా పరిస్థితి ఏంటి ఆ టైంలో అని అంటే ఆబ్వియస్లీ యాజ్ వీఆర్ అండర్ ద కలోనియల్ పవర్ ఆఫ్ బ్రిటిష్ అండ్ బ్రిటిష్ ఎటువైపు ఉంది? అలీడ్ పవర్స్ వైపే ఉంది. యాక్చువల్గా అది ఫామ్ చేసిందే బ్రిటన్ ఇంకా అమెరికా కదా. సో కాబట్టి ఇండియా కూడా వీవర్ పార్ట్ ఆఫ్ అలీడ్ పవర్స్. అంటే మనము 1942లోనే అలీడ్ పవర్స్ గ్రూప్గా ఉన్న యునైటెడ్ నేషన్స్లో భాగం అవ్వాల్సి వచ్చింది యాజ్ వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్రిటన్ కాబట్టి. ఓకేనా, సో కాబట్టి ఇండియా కూడా 26 కంట్రీలలో ఒకటిగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అలా చాలా మీటింగ్స్ జరిగాయి అమాంగ్ ద అలీడ్ బిగ్ ఫోర్ అని అంటామన్నమాట. ఈ అలీడ్ కంట్రీస్లో బిగ్ 4 నేషన్స్ ఏవేవి అని అంటే యునైటెడ్ నేషన్స్ యుఎస్ఏ ఒకటి, సోవియట్ యూనియన్ ఒకటి, యునైటెడ్ కింగ్డమ్స్
అండ్ చైనా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సోవియట్ యూనియన్, యూకే, చైనా, ఈ నాలుగిటిని కలిపి బిగ్ ఫోర్ అని చెప్పి అంటాము. సో ఈ నాలుగు చాలా చాలా మీటింగ్స్ని పెట్టుకున్నాయి టు డిసైడ్ ఆన్ ద పోస్ట్ వార్ చార్టర్. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఇందాక ఏమని చెప్పుకున్నాము, వరల్డ్ వార్ 2లో భాగంగా ఇది ఎవాల్వ్ అయ్యింది. ఎలా ఎవాల్వ్ అయింది, యాక్చువల్గా ఎలా బార్న్ అయింది ఇది, యాజ్ ఎ గ్రూప్ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ నేషన్స్ దట్ ఆర్ రెడీ టు వేజ్ ఏ వార్ అగైన్స్ట్ యాక్సిస్ పవర్స్ కదా. సో యాక్సిస్ పవర్స్కి వ్యతిరేకంగా ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రూప్గా అలీడ్ పవర్స్ అన్న పేరుతోటి ఫామ్ అయ్యారు. అదే యుఎన్ అయింది. కానీ పోస్ట్ వార్ చార్టర్ అంటే వార్ అయిపోయిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఏంటి, ఏం చేయాలి అన్న దానికోసం అని చెప్పి ఈ బిగ్ ఫోర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సోవియట్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్, చైనా, ఈ నాలుగు కలిపి చాలా మీటింగ్స్ని పెట్టుకొని ఫైనల్లీ యునైటెడ్ నేషన్స్ అనేది వార్తో సంబంధం లేదు, ఆ తర్వాత కూడా ఇట్ విల్ బీ ఇన్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి డిసైడ్ అయ్యి ఫైనల్గా యునైటెడ్ నేషన్స్ అనేది ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ 24th October 1945. సో 24th October 1945ని వీ కాల్ ఇట్ యాజ్ యునైటెడ్ నేషన్స్ డే, యుఎన్ డే అని అంటాము. సో 24th October 1945లో ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన తర్వాత ఇట్ వాజ్ రాటిఫైడ్ బై 51 నేషన్స్. 51 నేషన్స్ యునైటెడ్ నేషన్స్ని రాటిఫై చేయడం జరిగింది. ఇట్ ఇంక్లూడ్స్ 5 పర్మనెంట్ మెంబర్స్. అవి ఏవేవి అంటే ఫ్రాన్స్, రిపబ్లిక్ ఆఫ్ చైనా, సోవియట్ యూనియన్, యూకే అండ్ యుఎస్ఏ. సో ఇవి ఇప్పుడు కూడా మనకి పర్మనెంట్ మెంబర్స్ అంటే ఇవే కదా అంటాము. అండ్ ఇవి 5 పర్మనెంట్ మెంబర్స్గా ప్లస్ 46 అదర్ సిగ్నేటరీస్గా టోటల్ 51 కంట్రీస్ రాటిఫై చేయడంతో యుఎన్ అనేది 24th October 1945న ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ మీటింగ్ అనేది 10th January 1946న జరిగింది. సో ఫామ్ అయిండేదేమో October 24th, ఫస్ట్ మీటింగ్ వచ్చేసి January 10th 1946న జరిగిందనమాట. సరే, అయితే ఇప్పుడు గోల్స్ ఆఫ్ యుఎన్ చూద్దాం. మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, ఒకటి డెవలపింగ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అమాంగ్ ద నేషన్స్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ టు సాల్వ్ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్, అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఏ కామన్ సెంటర్ టు హార్మోనైజ్ ద యాక్షన్స్ ఆఫ్ ద నేషన్స్ టు అచీవ్ కామన్ ఎండ్స్. సో మనం ముఖ్య ఉద్దేశం ఏమని చెప్పుకున్నాం దీనికి, ప్రపంచ శాంతి కదా, ఇంటర్నేషనల్ పీస్. ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలి అండ్ అన్ని నేషన్స్ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక కంట్రీకి మధ్య కోఆపరేషన్ ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. అండ్ అన్ని కంట్రీస్కి ఇది ఒక కామన్ సెంటర్ లాగా పనిచేయాలి. టు హార్మనైజ్ ద యాక్షన్స్ ఆఫ్ ద నేషన్స్ అంటే ఏ నేషన్ అంతకు ఆ నేషన్ చేసే యాక్షన్స్ని హార్మనైజ్ చేసే ఒక కామన్ సెంటర్గా ఉండాలి. టు అచీవ్ కామన్ ఎండ్. కామన్ ఎండ్ ఏంటి ఇక్కడ, ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో వీటిని అచీవ్ చేయడానికి ఒక కామన్ సెంటర్గా యుఎన్ అనేది ఉండాలి అని చెప్పి ఈ 4 గోల్స్ తోటి యుఎన్ ఫామ్ అవ్వడం జరిగిందనమాట. సరే, ఇప్పుడు మనం మన అచీవ్మెంట్స్ చూద్దాము. యాక్చువల్గా ఇది మనం ఎప్పుడు ఫామ్ అయింది అని చెప్తున్నాము, 1945లో ఫామ్ అయింది కదా. అప్పటి నుండి ఇప్పుడు దాకా యుఎన్ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి అంటే చాలా అచీవ్మెంట్సే ఉన్నాయి. సో కొన్ని ఇంపార్టెంట్వి చూద్దాం మనము. ఫస్ట్ ఏంటి అంటే అది ఫామ్ అయినప్పుడు మెంబర్షిప్ ఎంత అన్నాం, 51, అండ్ నౌ ఇట్ వాస్ ఇంక్రీజ్డ్ టు 193. అంటే ఆల్మోస్ట్ యూనివర్సల్ మెంబర్షిప్ అనొచ్చు. మనకి వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ యుఎన్లో మెంబర్స్గా ఉన్నాయి అనొచ్చు కదా. సో 193 మెంబర్స్ ఉన్నాయి. అండ్ తర్వాత దాని మెయిన్ ఎయిమ్ అయినా ఈ పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడము అనే దాంట్లో ఇట్ వాస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ద్వారా కానివ్వండి, సో చాలా కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి కంట్రీస్లో ఇట్ రిస్టోర్డ్ కామ్నెస్ అనమాట. అంటే చాలా స్టెబిలిటీని తీసుకొని రాగలిగింది. ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్ అనొచ్చు. అండ్ ఇట్ ఆల్సో ప్రివెంటెడ్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ బై కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఐఏఈ అంటాం కదా. సో ఇదేంటనంటే ఇది వరల్డ్ న్యూక్లియర్ ఇన్స్పెక్టర్ అని అంటారనమాట. అంటే న్యూక్లియర్ ఆర్మ్స్ యొక్క ప్రొలిఫరేషన్ని కంట్రోల్ చేసేందుకు మెయిన్గా పనిచేసే ఆర్గనైజేషన్ ఏదంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో దీని ద్వారా న్యూక్లియర్ డిజార్మమెంట్ అనేది చేయగలిగింది.
అండ్ యుఎన్ ట్రీటీస్ ఉన్నాయి డిజార్మమెంట్ కోసం అని చెప్పి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ కానివ్వండి, మైన్ బ్యాన్ కన్వెన్షన్, ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ, ఇట్లా చాలా చాలా ట్రీటీస్ ద్వారా యుఎన్ కంట్రోల్డ్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ ద న్యూక్లియర్ వెపన్స్ అనమాట. అండ్ అంతేకాకుండా ఇట్లా పీస్ అండ్ సెక్యూరిటీ మాత్రమే కాకుండా దాని ఏరియా ఆఫ్ వర్కింగ్ అంటే స్కోప్ని పెంచుకునింది టు సమ్ అదర్ లైక్ ఏరియాస్. ఎట్లాంటివి అంటే హెల్త్ కానీ, ఎన్విరాన్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, చిల్డ్రన్, ఇట్లా రకరకాల ఏరియాస్లో వర్క్ చేస్తుందన్నమాట యునైటెడ్ నేషన్స్. అండ్ దాంట్లో హెల్త్ పరంగా చూస్తే మనం WHO కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దీన్ని ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ 1948 అండ్ ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ సివియర్ డిసీజెస్ లైక్ స్మాల్ పాక్స్ కానీ, మలేరియా, HIV అండ్ వెరీ రీసెంట్లీ COVID-19. ఇవన్నీ ప్రొలిఫరేట్ అవుతున్న డిసీజెస్ ప్రొలిఫరేట్ అవుతున్న టైంలో WHO ఎంత కీ రోల్ ప్లే చేసింది అనేది మనకి చాలా బాగా తెలుసు. అండ్ WHO ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కదా. అండ్ తర్వాత యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీ క్రైసిస్ని అడ్డుకోవడంలో చాలా కీ రోల్ ప్లే చేసిందనమాట యునైటెడ్ నేషన్స్. ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1950. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ద ఇయర్ 1972. అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి యుఎన్ ప్లే చేసిన రోల్ అనేది చాలా ఎక్కువ. దీంట్లో భాగంగానే మనకి IPCC అంటాం కదా, ఇంటర్నేషనల్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి, సో అది కానివ్వండి. తర్వాత వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC అంటాం కదా, కాప్ సమ్మిట్స్ జరిపేది దీని కిందనే కదా మనం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో ఇవన్నీ కూడా UN ఏజీస్లోనే జరుగుతున్నాయి కదా. సో ఇవన్నీ అంటే లైక్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్లో కానివ్వండి, మాంట్రియల్ ప్రోటోకాల్, కిగాలి అమెండ్మెంట్, టాక్సిక్ కెమికల్స్ని బ్యాన్ చేయడంలో స్టాక్హోమ్ కన్వెన్షన్, ఇట్లాంటివన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కిందకే వెళ్తాయి. సో UN డెఫినెట్లీ ప్లేడ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. అది దాన్ని హ్యూజ్ అచీవ్మెంట్ కింద మనం చెప్పచ్చు కదా. అండ్ తర్వాత యునైటెడ్ నేషన్స్ క్రిమినల్ కోర్ట్ 2002లో, ఇది లేటెస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. UN క్రిమినల్ కోర్ట్ అని చెప్పి 2002లో పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని కూడా అంటారనమాట దీన్ని. సో ఇది కానివ్వండి, ఇది దేనికి అని అంటే యాక్చువల్గా వార్ క్రైమ్స్, జెనోసైడ్స్కి ఎవరైనా లైక్ ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్ క్రైమ్స్ ఆర్ జెనోసైడ్స్ దెన్ దే విల్ బీ ట్రైడ్ అండర్ యునైటెడ్ నేషన్స్ క్రిమినల్ కోర్ట్ అనమాట. అండ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్, సో UNPKF, దీనికి ఇండియా కూడా చాలా మేజర్ కంట్రిబ్యూటర్ అనమాట UNPKFకి. అండ్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇవ్వడంలో కానివ్వండి. సో ఇట్ వాస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ achieving, in trying to achieve the sustainable development and ensuring the peace and security in the world. Also empowering women కానీ, చిల్డ్రన్ కానీ, లేదా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో కానివ్వండి, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, సోషల్గా, ఎకనామికల్గా, తర్వాత ఎన్విరాన్మెంటల్ పరంగా అన్ని ఏరియాస్లోనూ యునైటెడ్ నేషన్స్ ఈజ్ ప్లేయింగ్ ఎ కీ రోల్ ఇన్ ఎంపవరింగ్ ఆల్ ద నేషన్స్ అరౌండ్ ద వరల్డ్. సో ఇవన్నీ హ్యూజ్ అచీవ్మెంట్స్ కింద చెప్పచ్చు. అండ్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఈ డెకేడ్ అంటే 2020లో ఏమని డిక్లేర్ చేసింది అని అంటే 2020 to 2030 అంటే 10 years అంటే డెకేడ్ అంటాం కదా. సో ఈ 10 yearsని డెకేడ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అంటే ఇది ఇంకా యాక్షన్లోకి దిగాల్సిన టైం వచ్చింది అన్నట్టు చెప్పింది. సో అట్లా మోటివేట్ చేస్తూ నేషన్స్ని లైక్ పాజిటివ్గా పుష్ చేస్తూ ఇన్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఫండింగ్స్ ఇస్తూ ఇట్లా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా, UNDP, తర్వాత యునీడో, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, ఇట్లాంటి వాటి ద్వారా సో రకరకాల యాక్టివిటీస్ తోటి అన్ని నేషన్స్కి UN అనేది సపోర్ట్ ఇస్తూ వస్తుందన్నమాట. ఓకేనా. సో అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని అంటే ఇట్ విల్ బీ ఆన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ UN. దాంట్లో కూడా మళ్ళీ పర్టికులర్గా కొన్ని ఉన్నాయి, అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాటి కంపోజిషన్ కానివ్వండి, లేదా
ఓటింగ్ గురించి లైక్ అలా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us సీ ద కాంపోనెంట్స్ ఆఫ్ యుఎన్. ఒకటి వచ్చేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దట్ వీ ఆల్ నో, అండ్ రెండోది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎగ్జామ్స్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి యుఎన్ ఎకోసాక్ అంటాము, అది మనం చూద్దాం, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనమాట. అండ్ రెండోది ఫోర్త్ది ట్రస్టీషిప్ కౌన్సిల్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ యుఎన్ సెక్రటేరియట్. సో ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ యుఎన్ అంటే. కాంపోనెంట్స్ ఆఫ్ యుఎన్ అంటే ఈ 6 మాత్రమే వస్తాయి, ఓకేనా. ఓన్లీ దీస్ 6 ఇంక్లూడ్స్ అండర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ యుఎన్. ఈ యుఎన్ ఈకోసాక్ కింద మనకి ఇంకా చాలా వస్తాయన్నమాట, అవి మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, దీంట్లో 193 మెంబర్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టు మెంబర్షిప్ ఎంత అంటే 193 అనమాట. అండ్ యూనివర్సల్ మెంబర్షిప్ ఉన్న ఏకైక యుఎన్ ఆర్గనైజేషన్, ఈ యుఎన్ బాడీ ఏది అని అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఎందుకంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో అన్ని నేషన్స్ లేవు, అట్లా అన్ని కంట్రీస్ ఉన్నటువంటి ఏకైక యుఎన్ బాడీ ఏది అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఇట్లా అయినా మనల్ని అడగచ్చు. అండ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎవ్రీ ఇయర్ మీట్ అవుతుంది ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అట్ న్యూయార్క్, ఓకేనా. అండ్ దీని యొక్క ఇంపార్టెంట్ డెసిషన్స్ కానివ్వండి, ఏదన్నా బడ్జెటరీ ప్రొవిజన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా, లేదా న్యూ అడ్మిషన్స్, కొత్త కంట్రీస్ని ఏమన్నా మనం తీసుకోవాలా వద్దా అన్నది డిసైడ్ చేయాలన్నా కూడా ఇట్ రిక్వైర్ 2/3 మెజారిటీ. 2/3 మెజారిటీ తోటి ఉన్న 193 మెంబర్స్ డిసైడ్ చేస్తే మాత్రమే దెన్ ఆ రిజల్యూషన్ అనేది పాస్ అవుతుంది, అదర్వైజ్ నో అనమాట. అలా కాకుండా ఏదన్నా చిన్నవి ఏవైనా ఉంటే సింపుల్ మెజారిటీ తోటైనా పాస్ అవ్వచ్చు. అండ్ దీనికి ప్రెసిడెంట్ ఎవరు ఉంటారంటే ద ప్రెసిడెంట్ వాజ్ ఎలెక్టెడ్ ఈచ్ ఇయర్, అంటే టర్మ్ 1 ఇయర్ ఉంటుంది. సో 1 ఇయర్ ఎలెక్ట్ 1 ఇయర్కి ఒకసారి ఒక్కొక్కరిని, అంటే సెప్టెంబర్లో మీట్ అయినప్పుడు ఆ కమింగ్ ఇయర్కి ఎవరు ప్రెసిడెంట్ అని చెప్పి ఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, దీంట్లో 15 మెంబర్ స్టేట్స్ ఉంటాయి, అందులో 5 పర్మనెంట్ అండ్ 10 నాన్ పర్మనెంట్ అనమాట. ఈ 5 పర్మనెంట్ మెంబర్ స్టేట్స్ ఎవరు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. ఏవేవంటే చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే అండ్ యుఎస్ఏ. మనం ఇందాక పైన కూడా చెప్పుకున్నాం కదా, 5 పర్మనెంట్ మెంబర్ స్టేట్స్ అంటే చైనా ఒకటి, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ 5 పర్మనెంట్ అండ్ 10 నాన్ పర్మనెంట్. ఏవి 10 నాన్ పర్మనెంట్ అనేవి దే విల్ బీ ఎలెక్టెడ్ ఫర్ 2 years టర్మ్. 2 ఏళ్ల టర్మ్ తోటి 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలా ప్రస్తుతం ఇండియా పరిస్థితి ఏంటి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియా ఈజ్ ట్రయింగ్ ఫర్ ఎ పర్మనెంట్ సీట్ ఇన్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే, పర్మనెంట్ మెంబర్ అవ్వాలి అని చెప్పి ఇండియా ట్రై చేస్తోంది. బట్ ఇక్కడ మనకి చైనా కానీ ఇవి అపోజ్ చేస్తున్నాయి అనమాట ఇండియాస్ బిడ్ యాజ్ అ పర్మనెంట్ మెంబర్ ఇన్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్గా మనము ఉన్నాము. For the 8th time we have been as non-permanent member in 2021. 2021లో 2 year టర్మ్స్కి ఉన్నాము, అంటే 21 and 22కి గాను మనం 8th టైమ్ నాన్ పర్మనెంట్ మెంబర్గా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నామన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనం యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి వచ్చేసరికి క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే వీటో పవర్ మీద అడిగేదానికి ఛాన్స్ ఉంది. వీటో పవర్ అంటే ఏంటంటే మనం జనరల్గా ప్రెసిడెంట్, గవర్నర్ ఈ టాపిక్స్ చదివేటప్పుడు కూడా పాలిటీలో వీటో గురించి చదువుతూ ఉంటాం కదా. అబ్సల్యూట్ వీటో, క్వాలిఫైడ్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో అని చెప్పి చదువుతూ ఉంటాం కదా. అసలు వీటో అంటే ఏంటి అని అంటే, వీటో అంటే అర్థమే ద పవర్ టు రిజెక్ట్. ఓకే, రిజెక్ట్ అంటే ఏదన్నా ఒక బిల్ లేదా ఏదైనా ఒక రెజల్యూషన్ వస్తే కనుక అది వద్దు, అది చెల్లదు, అది వద్దు అని చెప్పడమే రిజెక్ట్ చేయడం కదా. సో ఈ రిజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం వీటో అని చెప్పి అంటాము. ద పవర్ టు రిజెక్ట్ ఎనీ రెజల్యూషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇస్ కాల్డ్ యాజ్ వీటో పవర్. అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ పెట్టే ఏదైనా ఒక రెజల్యూషన్ని రిజెక్ట్ చేయడం అనేది వీటో పవర్. అయితే ఈ వీటో పవర్ అనేది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు యాక్చువల్గా 15 మెంబర్ స్టేట్స్ ఉంటాయి అని అన్నాం కదా. 5 పర్మనెంట్, ఇంకా 10 వచ్చేసి నాన్ పర్మనెంట్. అయితే ఈ వీటో పవర్ విల్ బి దేర్ ఓన్లీ ఫర్ దీస్ 5 పర్మనెంట్ మెంబర్స్, నాట్ ఫర్ 10 నాన్ పర్మనెంట్ అనమాట. సో ఈ 5 పర్మనెంట్ మెంబర్స్కే ఉండడము అనేది మాత్రము ఇట్ ఈస్ ద మోస్ట్ క్రిటిసైజ్డ్
పవర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనమాట. ఇది చాలా అన్డెమోక్రటిక్, ఓన్లీ పర్మనెంట్ నేషన్స్కి మాత్రమే వీటో పవర్ ఉండటం ఏంటి అని చెప్పి దాన్ని యుఎన్ ఈజ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం రిగార్డింగ్ దిస్. అండ్ పర్టికులర్గా ఈ క్రిటిసిజం అనేది ఇండియా వైపు నుంచి చాలా ఎక్కువగా ఉంది. బికాస్ ఆఫ్ దిస్ వీటో పవర్ వీఆర్ అనేబుల్ టు ఎంటర్ ఇన్ టు ద పర్మనెంట్ మెంబర్షిప్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కాబట్టి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈకోసాక్ అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని చెప్పుకున్నాము. సో ఇట్ ఈస్ అ పాలసీ రివ్యూ బాడీ ఫర్ ఎకనామిక్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇందులో 54 మెంబర్స్ ఉంటారు, ఎలెక్టెడ్ ఫర్ 3 years టర్మ్ అనమాట. అండ్ ఇట్ వర్క్స్ ఫర్ మెయిన్ గోల్ ఏంటి దీనికి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకేనా. అండ్ ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే దీనికి ఈ ఈకోసాక్ కింద 14 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇవి వెరీ ఇంపార్టెంట్. 14 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట యుఎన్ ఈకోసాక్ కింద. ఆ 14 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఏవి అంటే ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, థర్డ్ వన్ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఎక్కువగా మనకి యునెస్కో, ఈకోసాక్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, కొంచెం దగ్గరగా ఉంటాయి కదా ఇవి. సో యునెస్కో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, విచ్ ఈజ్ ఎక్కువగా మనం న్యూస్లో చూస్తుంటాం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇవ్వడము, ఇదంతా చేసేది యునెస్కోనే కదా. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వి ఆల్ నో. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అండ్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇవి రెండు, వరల్డ్ బ్యాంక్ ఇంకా ఐఎంఎఫ్. తర్వాత ఐటియు అని అంటామన్నమాట. ఐటియు అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. అండ్ ఐసిఏఓ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఐఎంఓ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్, మానిటరీ కాదు, ఐఎంఎఫ్ వేరు, ఐఎంఓ వేరు. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ యూపీయూ అంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్. అండ్ డబ్ల్యూఎంఓ ఈజ్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. అండ్ డబ్ల్యూఐపిఓ ఇది వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ మనకి, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐపీఆర్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. తర్వాత ట్రిప్స్ అగ్రిమెంట్ అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా. సో దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏది అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. అండ్ ఐఎఫ్ఏడి ఈజ్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి యునిడో అంటే ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో దీస్ 14 ఆర్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ వర్కింగ్ అండర్ ఈకోసాక్ టు అచీవ్ ద గోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకేనా. సో ఇవి 14 ఈకోసాక్ కిందికి వెళ్తాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే జుడిషియల్ ఆర్గన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1945. సో ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన కాంపోనెంట్స్ అనమాట ఇవి. అండ్ వీటి మీద మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అని అంటే, మనం ఇక్కడ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అని చెప్పుకున్నాం కదా. ఈ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ కింద లేనివి యుఎన్ బాడీ, ఐ మీన్ యుఎన్ ఏజెన్సీనా అని అడగడం కానివ్వండి. సో అట్లా కొంచెం కన్ఫ్యూజ్ చేసి అడిగేదానికి స్కోప్ ఉందన్నమాట. అండ్ ప్రీవియస్గా కూడా కొన్ని మెంబర్షిప్ అవి మనం చెప్పుకున్నాం కదా, యుఎన్ఎస్సి కానీ యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇట్లాంటివి. సో వాటి మీద మనకి క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. అండ్ ప్రీవియస్గా అడిగారు కూడా అనమాట వాటి మీద. అండ్ అంతేకాకుండా కొన్ని యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ లైక్ యుఎన్ఈపీ మనం చెప్పుకున్నాము. దాని కింద ఏమేమి వస్తాయి, సైట్స్ కానివ్వండి, అది ఉంది కదా, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా, సైట్స్ అని అంటాం కదా, ఎండేంజర్డ్ స్పీసీస్ అని చెప్పి వాటిని ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయడానికి. అండ్ సిబిడి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, ఇట్లాంటివన్నీ కూడా దాని కిందికే వస్తాయన్నమాట. అండ్ వాటి హెడ్ క్వార్టర్స్ లైక్ అంటే ఎట్లా అడగచ్చు, ఇప్పుడు యుఎన్ఈపీ ఉంది కదా, యుఎన్ఈపీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే నైరోబీ కెన్యాలో ఉందన్నమాట. సో అట్లా అడిగేదానికి ఛాన్స్ ఉంది. లేదా యుఎన్ హ్యాబిటాట్ గురించి అడగచ్చు. సో యునైటెడ్ నేషన్స్కి సంబంధించి క్వశ్చన్ అనేది వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ లేదా దాంట్లో ఉన్న కంపోజిషన్ అంటే దాని కాంపోనెంట్స్ ఏంటి,
అండ్ వాటి యొక్క మెయిన్ గోల్ ఏంటి, లేదా దాని స్పెషలైజ్డ్ ఏజెన్సీస్కి సంబంధించి ఇది ఉందా లేదా యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీగా, ఇట్లా అడిగేదానికి చాలా చాలా స్కోప్ ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అండ్ మనము మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒకవేళ దాన్ని కంట్రిబ్యూషన్ ఆఫ్ యుఎన్ టు ద వరల్డ్ అని కూడా అడగచ్చు. మనం ఇందాక అచీవ్మెంట్స్ అని చెప్పి రాసుకున్నాం కదా, సో అట్లా అయినా కూడా మనకి మెయిన్స్లో ఐఆర్లో భాగంగా అడిగేదానికి కూడా స్కోప్ ఉన్నటువంటి టాపికే అనమాట ఇది. సో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిటికి ఇది ఇంపార్టెంటే. అండ్ పర్టికులర్గా ఇండియాకి ఎలాంటి కంట్రిబ్యూషన్ చేసింది అని కూడా అడిగేదానికి కూడా కొద్దిగా స్కోప్ ఉంది. మరీ అంత డెప్త్గా అడగకపోవచ్చు, బట్ ఒకవేళ మనము స్పెసిఫిక్గా ఇండియా పరంగా ఏంటి అని కూడా ఒకసారి చూసుకుంటే బెటర్గా ఉంటుందన్నమాట. సో ఓకే, సో ఇది యుఎన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని డిస్కస్ చేసుకున్నాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఏపీపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అని చెప్పి మనం లాంచ్ చేయడం జరిగింది. దట్ ఇంక్లూడ్స్ బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోర్సెస్ అనమాట. యాక్చువల్గా కోర్స్ ఫీ వచ్చేసి 45,000, బట్ 10,000 డిస్కౌంట్ తోటి మీకు ఓన్లీ 35,000కే ఇవ్వడం జరుగుతుంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఈ ఆఫర్ అనేది మీకు 31st October వరకు మాత్రమే వ్యాలిడ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.